హలో మ్యామ్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు మన ఎస్ఐఎఫ్ గనక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ పడిపోయినప్పుడు కూడా మనకు అక్కడ డెరివేటివ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అక్కడ మనీ అనేది కొంచెం మనం స్టేబుల్ లాస్‌లో అవ్వకుండా కొంచెం అలా స్టేబుల్‌గా ఉంచగలం. అదే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే ఆ ఆప్షన్ అయితే లేదు. సో, ఇప్పుడు వేరేస్ మన ఎస్ఐఎఫ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ గనక మనం చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవడం బెస్ట్? మార్కెట్ బుల్లిష్‌లో ఉన్నప్పుడు ఇది చూసుకోవాలా? లేకపోతే ఇది చూసుకోవాలా? 10 లాక్స్ టికెట్ అనేది హ్మ్. చాలా కష్టం. హ్మ్. అవును. మీ ప్రకారంగా, మీ రీసెర్చ్ ప్రకారంగా ఏది బెస్ట్? ఏది ఎవరికి బెస్ట్? వెరీ ట్రిక్కీ క్వెషన్ అండి. హ్మ్. అండ్ వెరీ కాంప్లికేటెడ్ క్వెషన్ కూడా. ఎందుకు కాంప్లికేటెడ్ అన్నామంటే 1 ఇయర్ పెర్ఫార్మన్స్ అయితే మాకు కొంచెం తెలుస్తుంది. అవును. 1 ఇయర్ పెర్ఫార్మన్స్ అయిన తర్వాత మేము కూడా చాలా ఎగర్‌గా ఉన్నాము. ఏంటి మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయా? అసలు మ్యూచువల్ ఫండ్‌కి మించి ఇప్పుడు ఎస్ఐఎఫ్ ఎవ్వరైనా అండి ఫైనల్‌గా రిటర్న్స్. ఫైనల్‌గా మాట్లాడేది రిటర్న్స్. సో, మీకు మ్యూచువల్ ఫండ్స్‌లోనే కన్నా ఎస్ఐఎఫ్ ఒక 2% ఎక్కువ రిటర్న్స్ వచ్చినా పీపుల్ విల్ మైట్ గో టువర్డ్స్ ఎస్ఐఎఫ్. లేదు అసలు మనకి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్సే లేకపోతే స్ట్రెయిట్ ప్యూర్ మ్యూచువల్ ఫండ్సే ఎక్కువ మనకి రిటర్న్స్ వచ్చాయనుకోండి. వై పీపుల్ గో ఫర్ ఎస్ఐఎఫ్. ఎస్ఐఎఫ్. సో, దీంట్లో మనకెందుకు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇందులో 25% అన్‌హెడ్జ్డ్, అన్‌హెడ్జ్డ్ డెరివేటివ్స్ ఉంటాయండి. అంటే మార్కెట్‌లో షార్ట్ చేసుకోవచ్చు. బట్ ఇదంతా అంటే స్ట్రాటజీస్ ఉంటాయి. కవర్డ్ కాల్ ఆప్షన్స్ ఉంటాయి. చాలా స్ట్రాటజీస్ అప్లై చేస్తారు. హెడ్జింగ్ అప్లై చేస్తారు. అన్‌కవర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. అన్‌కవర్డ్ స్ట్రాటజీస్ అప్లై చేస్తారు. సో, ఈ ఎస్ఐఎఫ్‌లో మీకు రిటర్న్స్ కావాలి అంటే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ ది ఫండ్ మేనేజర్. సో, నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్ అండి. ప్రస్తుతానికేంటంటే చాలా కాంబినేషన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి ఎస్ఐఎఫ్‌లో. అంటే మీరు డెట్ పోర్షన్‌లోకి వెళ్లారనుకోండి. జనరల్‌గా ప్యూర్ డెట్ మ్యూచువల్ ఫండ్‌లో వెళ్లారనుకోండి. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? బట్ ఇక్కడేంటంటే హెడ్జింగ్‌తో పాటు అంటే డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌తో పాటు వాళ్ళు డెరివేటివ్స్ కూడా యాడ్ చేస్తున్నారు. హ్మ్. సో, మీరు ప్యూర్ డెట్ స్కీమ్ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి. ఎస్ఐఎఫ్‌లో డెట్ స్కీమ్ తీసుకోండి. విచ్ కమ్స్ విత్ డెరివేటివ్స్. అంటే 25% వాళ్ళు డెరివేటివ్స్ చేయొచ్చు. మిగతా పర్సెంటేజ్ డెట్‌లో పెట్టొచ్చు. సో, దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ యూ విల్ గెట్ మోర్ రిటర్న్స్ వెన్ కంపేర్డ్ టు ద ప్యూర్ డెట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఇలాంటివున్నాయి. తర్వాత మీకు కమోడిటీస్ అంటే లైక్ వి ఆర్ హావింగ్ అసెట్ అలొకేషన్ స్కీమ్. అసెట్ అలొకేషన్ అంటే ఏంటి? మనకేంటంటే మల్టీ అసెట్ ఫండ్స్. గోల్డ్, సిల్వర్, కమోడిటీస్ అంటే ఈ ఎస్ఐఎఫ్‌లో ఏంటంటే దే ఆర్ గోయింగ్ బియాండ్ గోల్డ్ అండ్ సిల్వర్. వాళ్ళు కాపర్‌లో పెట్టొచ్చు. వాళ్ళు నికెల్‌లో పెట్టొచ్చు. సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్ ఇన్ ద వాళ్ళు ఈ మధ్య క్రూడ్‌లో కూడా. సో, లైక్ దట్ దేర్ ఈస్ అన్ ఆప్షన్. వాళ్ళు 25% అన్‌కవర్డ్ స్ట్రాటజీస్‌తో పాటు రెగ్యులర్ ఇది కూడా చేస్తున్నారు. బట్ ఫైనల్‌గా ఈ ఎక్స్‌పెన్సెస్ పోగా ఈ రిస్క్ అనేది ఎంతైతే తీసుకుంటున్నారో అదంతా కూడా వర్కౌట్ అవుతుందా లేదా? ఫైనల్‌గా ఆ రిటర్న్స్ అనేవి నార్మల్ అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్స్‌ని బీట్ చేస్తదా లేదా అనేది జస్ట్ ఇంకొన్ని మంత్స్ ఆగితే మనకి తెలిసిపోతుందండి. అంటే ఇప్పుడు బట్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్వల్ టు ఎస్ఐఎఫ్ అనండి. అక్కడ ఏంటంటే ఒక పాయింట్ డెరివేటివ్స్ హ్మ్. ఒక్కటే యాడ్ అయింది. అవునండి. సో, అవును. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైతే బుల్లిష్ ఉందో ఇది కూడా బుల్లిష్‌గా ఉంటదని కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఈస్ ఇట్ ట్రూ ఆర్ సో, ఫాల్స్? దీన్ని బట్టి ఏంటంటే వెన్ మార్కెట్స్ ఆర్ బుల్లిష్ యూ కెన్ గో విత్ ప్యూర్. అక్కడ ఇంక హెడ్జింగ్‌తో పనేం లేదు కదండీ. అవును. హెడ్జింగ్‌తో మార్కెట్ అంటే హెడ్జింగ్ అనేది మీకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే వెన్ మార్కెట్స్ ఆర్ స్టక్ ఆర్ వెన్ మార్కెట్స్ ఆర్ వెరీ అన్‌సర్టైన్. ఇలాంటి టైంలో డెఫినెట్‌లీ ఐ థింక్ ఎస్ఐఎఫ్స్ మైట్ వర్క్. బట్ మార్కెట్స్ వెన్ బుల్లిష్ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ విల్ గో విత్ ప్యూర్ ఈక్విటీనే బీట్ చేయడం అనేది కొంచెం టఫ్. ఎందుకంటే ఇక్కడ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి కదా! వెన్ ద మార్కెట్స్ ఆర్ అప్ సైడ్. బట్ ఎప్పుడైతే మార్కెట్స్ సైడ్ వేస్ ఉంటాయి, మార్కెట్స్ ఆర్ కన్సాలిడేట్ అయిపోయి బోరింగ్ మార్కెట్స్ లో ఉన్నాము. అస్సలు రిటర్న్స్ రావట్లేదు కదండీ. సో, మేబీ ఇఫ్ ఎస్ఐఎఫ్ హాస్ డన్ సంథింగ్ ఈవెన్ ఇన్ ద బోరింగ్ మార్కెట్ ఆర్ కన్సాలిడేట్ మార్కెట్‌లో కూడా కొన్ని స్ట్రాటజీస్ అప్లై చేసి వాళ్ళు రిటర్న్స్ తీసుకొస్తే డెఫినెట్‌లీ పీపుల్ గో విత్ ఎస్ఐఎఫ్స్. సో, ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ఎస్ఐఎఫ్స్ మనకి బీట్ చేయాలి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది మార్కెట్ సిట్యుయేషన్. అన్ని మార్కెట్ సిట్యుయేషన్స్‌లో ఎస్ఐఎఫ్స్ ఈ ప్యూర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ని బీట్ చేస్తాయని చెప్పలేము. బట్ కొన్ని మార్కెట్ కండిషన్స్‌లో డెఫినెట్‌లీ ఎస్ఐఎఫ్స్ విల్ బి డన్ వెరీ వెల్. చేయొచ్చు. బట్ ఏంటంటే ఓన్‌గా మీరెవరు ఎక్స్‌పెరిమెంట్స్ చేయకండి. ఏదైనా ఎస్ఐఎఫ్స్‌లో పెట్టాలి అంటే వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ. మీకున్న రిస్క్ టేకింగ్ ఎబిలిటీ గాని, మీకున్న ఆహ్, రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి నిజంగా అది మ్యాచ్ అవుతుందా లేదా? ఎందుకంటే ఇక్కడ చాలా
కాంబినేషన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఈక్విటీ విత్ డెరివేటివ్స్ ఉంది. తర్వాత మీకు మల్టీ క్యాప్ విత్ డెరివేటివ్స్ ఉంది. డెట్ విత్ డెరివేటివ్స్ ఉన్నాయి. మల్టీ అసెట్ ఫండ్స్ విత్ డెరివేటివ్స్ అన్నీ ఒక 7 కేటగరీస్ అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు ఏది కేటగరీ వర్కౌట్ అవుతుందో అనేది కస్టమైజ్డ్‌గా మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, మన ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ రిటర్న్ బట్టి తెలుస్తుందండి. సో, ఇది కొత్త ప్రొడక్ట్ కాబట్టి సో, వి ఆర్ దేర్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ సెలక్షన్ ఆఫ్ SIF ఈస్ రియల్లీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే. ఓకే. సో, థాంక్ యూ మ్యామ్. మా థాంక్ సోషల్ యూ. పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.